ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో సమాజ సేవ చేయలేని వారు చేసేవారికి సహకరించవచ్చును. బాబా ఒక మంచి కార్యమునకు వినియోగించు ఒక గుప్తదాత అందించిన ప్రోత్సాహము గురించి తెలుసుకుందాం. మానవుడు ఎప్పుడు కూడా ఏ స్థితిలోనూ ఉన్నా తాను ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ ఆనందానికి పొందటానికి మనిషి వెతకవలసింది తిండి కోసం, బట్ట కోసము కాదు, భగవంతుని దర్శించటానికి. అయితే భగవంతుడు ఉండేది ఎక్కడా? నా భక్తులు ప్రార్థించే ప్రదేశమే నా నెలవు అని చెప్పడం జరిగింది. కనుక భగవంతుడు తనను ప్రేమించిన వ్యక్తుల హృదయాల్లో ఉంటాడు. భక్తుల హృదయం భగవంతుని నివాస స్థానం. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందినవారు తమ తోటి వారికి తోడ్పడడం ద్వారా భగవంతుని అర్చించుకుంటారు. సమాజంలోని దీనులకు సేవ చేయటం దైవానికి సేవ చేయటమే. భగవంతుడు తోటివారి ద్వారానే మానవులకు సహాయపడతాడు. భగవత్ సంకల్పం నెరవేర్చేందుకు మానవులను వినియోగించటం వారిని ఉద్ధరించడానికే. అయితే ప్రతి వ్యక్తి దైవాన్ని చేరే మార్గాన్ని నిర్దేశించగల శక్తియుక్తులు కలిగి ఉండకపోవచ్చు. అయినా బాధపడవలసిన పని లేదు. సమాజ సేవకు ఎన్నో మార్గాలున్నాయి. బలహీనులకు, నిరాధారులకు తనకు చేతనైన రీతిలో సేవ చేయవచ్చు. చిత్తశుద్ధితో సమాజ సేవ చేసేవారికి ధన రూపంలోనూ, వస్తు రూపంలోనూ, శ్రమ రూపంలోనూ సహాయ సహకారాలు అందించవచ్చు. భూమిలో ఒక్క గింజ నాటితే అది మొలకెత్తి పెరిగి పెద్ద వృక్షమై ఎందరికో ఆకలి తీరుస్తూ నీడనిస్తుంది కదా. మనం సమాజానికి చేసే సేవ కూడా అలాంటిదే. ఆ సేవ మన శక్తి మేరకు హృదయపూర్వకముగా చేస్తేనే సాయినాథుని అపూర్వ కరుణకు మనం పాత్రులమవుదాం. మనం సహాయం చేయాలి అనుకుంటే ఏ విధంగా అయినా చేయవచ్చు. అది బాబావారు చెప్పినట్లుగా ఇది మన మంచి మాటల ద్వారా ఆపదలో ఉన్న వారికి బయటకు తీసుకురాగలిగినా కూడా అది బాబా చాలా సంతోషిస్తారు.